బ్యాంకులలో ఒక విచిత్రమైన దోపిడీ చేస్తున్నారు. ఒకటి ఇప్పటికే మీకు ఎస్ఎంఎస్ ఇచ్చినందుకు ఛార్జీలు, మెయిల్ ఇచ్చినందుకు ఛార్జీలు, అట్లాగే మీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసినందుకు ఛార్జీలు. ఇవి మనం పట్టించుకోం, మనం ఎవరం పాస్బుక్లు తీసుకోవట్లేదు కాబట్టి నిశ్శబ్దంగా బాధపడేస్తున్నారు. మీరు 500 వేసారా, 1000 వేసారా, లేకపోతే ఎవరో మీకు ఇప్పుడంతా ఫోన్పేలు, గూగుల్ పేల టైంలో మనం అసలు ఏం చూసుకోవట్లేదు. కానీ ఒక్కసారి లాస్ట్ 2 ఇయర్స్ది లెక్క తీసుకుని చూడండి, దాంట్లో ఎన్ని అమౌంట్ మీకు పడి ఉంటుందో, ఎన్ని రకాలైనటువంటి డబ్బులు మీకు వేసి ఉంటారు, మీ దగ్గర నుంచి బాధ ఉంటారు. ఇది నిశ్శబ్దంగా జరిగిపోతుంది అనమాట, మనకి తెలియకుండానే మన జేబులోని. ఇది ఇంతకుముందు కూడా నేను ప్రశ్నించాను. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ వెలుగులో కనబడుతున్నటువంటిది ఏంటంటే, మీరు ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నారు, 10 లక్షలో 50 లక్షలో తీసుకున్నారు, 1 కోటో 1.5 కోటి తీసుకుంటే మీ ఇంత అమౌంట్కి ఇంత ఇన్సూరెన్స్ అని చెప్తారు. ఇందులో 2 రకాల ఇన్సూరెన్స్లు, ఒకటి మీ జీవితం మీద ఇన్సూరెన్స్, ఇంకొకటి ఇంటి మీద ఇన్సూరెన్స్. సాధారణంగా మీరు ఎల్ఐసి లాంటి దాంట్లో కడితే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కడితే ఆ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అమౌంట్ ఫిక్స్డ్, సింగిల్ టైం కట్టినా, 3 ఏళ్ళకి కట్టినా, 6 ఏళ్ళకి కట్టినా, ఏడాదికి కట్టినా ఆ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత మీ చేతికి డబ్బులు వచ్చేస్తాయి. అంటే అది చాలా పరిమిత వడ్డీనే, రూపాయో 30 వడ్డీ వస్తుంది. లేదా అసలు వడ్డీ లేకపోయినా అనుకుందాం, మన డబ్బులు మనకంటూ వచ్చేస్తాయి, వడ్డీతోనే వస్తాయి యాక్చువల్గా చెప్పాలంటే. దాంతోపాటు బోనస్ అంటారు ఆ పాలసీలో, ఆ డబ్బులు కూడా వస్తాయి ఇన్సూరెన్స్ కానీ. అదే వీటిట్లలో ఇది నాన్ రిఫండబుల్ ఇన్సూరెన్స్. అంటే మీరు కట్టే 70,000, 80,000, ₹1,00,000 మీరు పోతే అప్పుడు మీ బదులుగా ఆ ఇన్సూరెన్స్ జమేసేసుకుని మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులకి ఫ్రీగా ఇచ్చేసినట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటయ్యా అంటే ఆ విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారనమాట, తద్వారా మీరు ఇన్సూరెన్స్ కంపల్సరీ అన్నటువంటి. రెండో పాయింట్ ఏంటి, హౌస్ ఇన్సూరెన్స్. హౌస్కి డ్యామేజ్ అయితే కట్టడానికి అన్నటువంటిది. మళ్ళీ ఈ డ్యామేజీల్లో ఫైర్ యాక్సిడెంట్ వర్తించదు, లేదంటే కనుక ఈ ప్రకృతి వైపరీత్యాలు, వరదలు లాంటి వాటిది వర్తించదు. దీనికి ఒక 40,000 నుంచి 50,000, 1,00,000 దాకా కట్టిస్తారు. ఇది వాస్తవంగా ఈ 1,00,000, ₹1,50,000 మనకి తిరిగి వచ్చేదేమి ఉండదు, వాడికి ఫ్రీగా ఇచ్చినట్టు. వడ్డీనేమో తక్కువ అని చెప్తారు, 30 ఎల్ఐసి లాంటిది అయితే 85 బేస్లో ఎంత ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకులు వచ్చాడు రూపాయి 15 బేసులు, ₹1 కూడా వసూలు చేసేటటువంటి ఉన్నాయి. ఇవన్నీ కలిపి లెక్కేసుకుంటే ₹2 వడ్డీ పడిపోతుంది మనకి, ఇవి కనుక లెక్కేసుకుంటే. కానీ మనం అవన్నీ మనకి ఇన్సూరెన్స్ ఇదే, మనకేది బ్యాంక్ వాడు లోన్ ఇచ్చాడు, దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా కట్టించుకున్నాడు, వాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి, వాడుగా జాగ్రత్తగా ఉండేది, వాడు జాగ్రత్తగానే ఉన్నాడు, మనం నష్టపోతున్నాం. ఈ మోసాన్ని గురించి అడిగేవాడు, చర్చించేవాడు ఎవడన్నా ఉన్నాడా? మధ్యతరగతికి హౌస్ కొనుక్కోవడానికి మాట్లాడుకున్నాం, లోన్ వస్తుంది, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు, చాలు, ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ళు అన్నారు కదా కాబట్టి కట్టుకుందాంలే నిదానంగా. ఇందులో ఇంత డీప్గా వాళ్ళు చెప్తారా? బ్యాంక్ వాళ్ళు చెప్పరు. ఇది మనం ఆలోచిస్తామా? ఆలోచించాం. మనం నెలకి ఎంత కిస్తీ పడుతుంది, ఎంత కట్టగలం, మనం టోటల్గా ఏం లెక్కేస్తాం. ఇదిగో ఇప్పుడు మనం 25 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం, టోటల్గా అయితే ఎంత పడింది, 20 ఏళ్ళకి కలిపితే ఈ కిస్తీలు లెక్కన పడితే ఎంత పడింది, అది మనం కనుక అప్పు తీసుకుంటే ఎంత పడుతుంది ₹2, ఈ లెక్కనే చూసుకుంటాం తప్పించి ఓవరాల్గా చూసుకో. అంటే మన యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు.